తెలుగువారి అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు భాస్కర్ గుర్రం. మా ఊరు వచ్చి ఏఎంపురం విలేజ్, ఎస్ఆర్పురం మండలం. నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎంఎస్సి వచ్చి ఎస్వి యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత పిహెచ్డి చైనాలో 4 years చేయడం జరిగింది. ఆ తర్వాత జాబ్ అంటే పోస్ట్ డాక్టరల్ సైంటిస్ట్గా చైనాలోను మరియు స్విట్జర్లాండ్లోను అండ్ ఇప్పుడు అమెరికాలో చేస్తున్నాను. నేను ఇండియాకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుండేవాడిని. లైక్ బుక్స్ పంచడం, పిల్లవాళ్ళకి బుక్స్ పంచడము, నా బర్త్డేస్ అంతా వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకోవడము, మా ఫ్యామిలీ బర్త్డేస్ అంతా ఎవరు వచ్చినా సరే పిల్లవాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడము. ఇది ఎప్పటి నుంచో ఒక 3 to 4 yearsగా అలవాటైంది. సో ఒక చిన్న కార్యక్రమం, ఒక హ్యాండిక్యాప్ అంగవైకల్యం ఉండే పిల్లల కోసము ఒక చిన్న కార్యక్రమాన్ని చేయాలనేసి ఒక ప్లాన్ చేశాను. ఇప్పుడు ఏమంటే ప్రతి మండలంలోనూ, పంచాయతీలోనూ లేకపోతే కాన్స్టిట్యున్సీలోనూ చాలామంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అంగవైకల్యమే కాకుండా ప్రతి ఫ్యామిలీలో వాళ్ళకి దినచర్యలు గడవడానికి కూడా కష్టంగా ఉంది. కదా. సో వాళ్ళకంటూ మనం ఏం చేద్దాము అని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఎప్పటి నుంచో మీరు చేస్తున్నారు కదా చిన్న చిన్న కార్యక్రమాలు, అవే ఎందుకు సోషల్ మీడియాలో చేయడం లేదు, యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయడం లేదు, దానివల్ల ఇంకా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు, మీకు డోనర్స్ వస్తారు కదా అని ఒక సజెషన్ ఇచ్చారనమాట చాలా మంది. సో ఒక ఈవెన్ ఇది చిన్నదై ఉండొచ్చు, కానీ మనం ఏదైనా కానీ ఒక అడుగుతోనే ముందు వేయాలి. కాబట్టి ఈ ఒక అడుగు ద్వారా మేము ఏబీ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ ద్వారా ఎవరైతే ఏ పంచాయతీలైనా సరే, మండలంలోనైనా సరే, మా వల్లైనంత వరకు సహకారాలు బయట ఇండియా నుంచి అయినా కానీ, బయట అబ్రాడ్ నుంచి అయినా కానీ, చాలా మంది ఎన్ఆర్ఐస్ కానీ చాలా మందికి సహాయం చేయాలనేసి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎలా చేయాలో ఒక మార్గనిర్దేశాన్ని మనము ఈ ఛానల్ ద్వారా ఇస్తాము. సో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా ఎవరైతే బాధితులు అంటే అంగవైకల్యంతో ఉన్నారు కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా సరే, వాళ్ళకి దినచర్య గడవడానికి ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా మన వంతు సహాయ సహకారాలు చేద్దామనేసి మేము నిర్ణయించాము. సో ఈ ఛానల్కి, ఈ ఏబీ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఛానల్కి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలనేసి, ఇది నా ఒక్కడి వల్లనే కాదు, మీరందరూ ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే మనం ఏమైనా చేయగలుగుతాము. మన వల్లైనంత వరకు చాలా మంది వికలాంగులు ఎవరైతే వాళ్ళకి పేరెంట్స్ ఉండరో, తల్లి తండ్రి ఎవరో ఒకరు లేకుండా కానీ, అలాంటి వాళ్ళు జీవన పరిణామాలు ఇంకా చాలా చాలా క్లిష్టంగా ఉంటాయి. సో మనం వాళ్ళని ఐడెంటిఫై చేయడము దీనివల్ల చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఇచ్చే సహకారం, ఎంత చిన్న సహాయం అయినా సరే మన వల్ల చేతనైంది వాళ్ళకి చేరాలి. వాళ్ళకి చేరే విధంగా చేయాలంటే ఏబీ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఈ ఛానల్ ద్వారా మనం వాళ్ళకి సహాయం చేద్దాం. ఇదివరకే చాలా మంది ఇక్కడుండే అమెరికాలో, నా ఫ్రెండ్స్ ఇక్కడుండే ఎన్ఆర్ఐస్ కానీ, ఇండియాలో ఉండే వాళ్ళు కానీ, ఈ ఛానల్ క్రియేట్ చేయక ముందు నుంచి కూడా మేము వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ అయితే ఎప్పటి నుంచో చేస్తున్నాము. కానీ ఈ ఛానల్ ద్వారా చేస్తే ఇంకా పర్టికులర్గా ఇంకా ఒక డిసిప్లైన్ వేతో ముందుకెళ్లాలనేసి ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్స్ టు my village people as well as Jirinallur constituency peoples to forward this channel. చివరిగా జై హింద్, భారత్ మాతా కి జై.